ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మీడియా మిత్రులతో తప్పు ప్రకటన చేశారు. దాని గురించి ఈరోజు మైనారిటీ సోదరులందరూ కలిసి ఒక ప్రకటన చేస్తున్నారు. ఈ నారాయణఖేడ్ చరిత్రలో భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగారు. మరి ఆయన హయాంలో కొన్ని పనులు మైనారిటీ పైన దాడి చేసిన మాదిరిగా కొనసాగించారు. మరి నిన్నటి దాంట్లో ఏమంటున్నా అంటే, నేనే మైనారిటీకు తోడుగా ఉన్నాను, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరని అన్నారు. అయితే భూపాల్ రెడ్డి గారు తమరు మర్చిపోతున్నారు. ఒక్కసారి మీరు తన గుండెపై చేయి పెట్టుకొని ప్రజల ముందు వచ్చి మాట్లాడాలి. మీ హయాం మేము చూసాం. ప్రజలు మిమ్మల్ని ఎందుకు దూరం చేశారు? మీరు మంచి పని చేస్తే మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకొని పూజించి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటుండే, కానీ అట్లా జరగలే. మీకు రెస్ట్లో పంపించారు, కొత్త వాళ్ళకు ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే నేను చెప్తున్నాను, మీ చరిత్రలో ఫస్ట్ నారాయణఖేడ్లో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న నారాయణఖేడ్లో శివరాజ్ షట్కార్ గారి హయాంలో, వెంకటరెడ్డి మీ నాన్నగారి హయాంలో చాలా పెద్ద ఎత్తున ఒక బజార్ ఉండే. ఆ బజార్ని మీరు దౌర్జన్యంగా డిఎస్పి యాదగిరికి చేతిలో పెట్టుకొని ఈ బజార్లో తీసిన ఘనత మీకే దక్కిందని చెప్తున్నాను. ఇది ఒక మంచి పని మీరు చేసిందని ఉదాహరణలో చెప్తున్నాను. రెండోది, ఒక 50 సంవత్సరాల పోలీస్ స్టేషన్ చుట్టూ కాంపౌండ్ వాల్కి చిన్న చిన్న ముస్లిం సోదరులు, ఇతర సోదరులు డబ్బులు పెట్టుకునుండే. కానీ మీరు ఆవేశంలో, కోపంలో వచ్చి అధికార దాహంతో అక్కడ ఉన్న నిరుపేదలను పోలీసుతో కొట్టించి ఆ డబ్బులు పారేసిన ఘనత మీకే దక్కిందని నేను మళ్ళా మీకు రిపీట్ చేస్తున్నాను. మీరు చేసిన మహాపుణ్య పని. మరి మూడోది, రాజు చౌక్ గొడిలలో అక్కడ గర్ల్స్ స్కూల్ ఉంది. దాని పక్కకు నిరుపేదలు చాలా మంది అందులో అందరు ఉన్నారు. ఆ డబ్బులను లాఠీలు విసిరించి ఆ డబ్బులు తీసిన ఘనత మీకే దక్కింది. జీవన ఉపాధి ముఖ్యమా, టాయిలెట్ ముఖ్యమా? సరే, మీరు చేసిన పని అవి. మళ్ళా రెండోది, ఈ కబ్రస్థాన్కు సంబంధించిన పాత కబ్రస్థాన్లో 27 డబ్బులు ఉండే. గ్రామ పంచాయతీలో ఈయోగా పనిచేసే బసంతి అమ్మను తిట్టి అక్కడకు పోలీసులు పంపించి ఈ 17 డబ్బాలను తీపించే ప్రయత్నం చేసిన ఘనత మీకే దక్కింది. కానీ ఆ దేవుడు రక్షించడానికి, మీకు గుణపాఠం చెప్పడానికి ఎంపీ గారిని, మన కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇద్దరు లేచి కోర్టుకు వెళ్ళి ఇమీడియట్ గా ఎస్టీ ఆర్డర్ నుంచి వాళ్ళ జీవితాల్లో వెలుగు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి అని నేను మీకు మనవి చేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి మళ్ళా అధికార దాహంతో మళ్ళీ ఒక ప్రయత్నం చేశారు. మీరు వక్ఫ్ బోర్డులో అడుగుపెట్టారు. వక్ఫ్ బోర్డులో అడుగుపెట్టి నిరుపేదలు ఉన్న 5గురు, ఒకరు నాన్న చనిపోయిండు, ఒకరికి తల్లి లేదు, అలాంటి గరీబ్ గారి 5 డబ్బులు బలవంతంగా కమిషనర్ని పిలిపించి జేసీ పంపించి వాళ్ళ మీద దాడి చేసి అలా ఉన్న సంసారాన్ని పాటు చేసి డబ్బులను కూల్చివేసిన ఘనత ఈ భూపాల్ రెడ్డి గారికి దక్కింది. వాళ్ళు 2 సంవత్సరాలుగా అయ్యా అయ్యా అప్పా సార్ అని మీ ఎంట తిరిగితే కాల్తో తన్ని పంపించిన ఘనత మీకే దక్కిందని చెప్తున్నాను. దానికి బదులుగా ముస్లిం సోదరులు మా పైన దాడి నడుస్తుందని గమనించి తక్షణమే హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ హైకోర్టు ఆర్డర్ ఇస్తే మీరు భయపడి ఎస్టాటర్ రాగానే మీరు ఆడ నుంచి తప్పుకున్నారు. ఇది సాక్షి కాదంటారా? మీరు చేసిన పని ఒప్పుకోరా? ఎస్టార్ మేము తెచ్చాము హైకోర్టు నుంచి, తర్వాత మీరు అక్కడ పారిపోయారు. మళ్ళీ అందులో రోడ్లు వేశారు. మీరు ఒక రోడ్ వేసేసి నారాయణఖేడ్ కమిషనర్ ఆఫీస్ నుంచి పైసలు లేపుకున్న ఘనత మీ కార్యకర్తలని నేను మనం చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు తమరు చేశారు. కానీ అప్పుడు మీరు చేసే పనికి
ఈ తప్పు పని జరుగుతుందని సంజు రెడ్డి గారు తక్షణమే రోడ్ మీద రాగానే పోలీస్ దౌర్జన్యంతో ఒక 5 మంది ఎస్ఐలతో సంజు రెడ్డి గారిపై దాడి చేసి పోలీస్ స్టేషన్ తరలించిన ఘనత మీకే. నన్ను ఎంతో హింసించారు. నగేష్ షెట్కర్ సాబ్ బజార్ కి అడ్డం వస్తే నగేష్ షెట్కర్ పైన దాడి చేసి 5 పోలీస్ స్టేషన్ పంపించిన ఘనత మీదే అని మీరు మర్చిపోతున్నారు. మీరు మర్చిపోయారు. కానీ మీరే మళ్ళీ ఒకసారి ఇవి రిపీట్ చేయించారు. అంటే భూపాలరెడ్డి గారు మీరు అధికార దాహంతో మీ పవర్ చూపించటానికి ఇలా చేశారు. అందుకోసమే ప్రజలు మీకు రెస్ట్ గా పంపించారు. ఒకవేళ మళ్ళీ మీరు వస్తే ఈ బజార్ మింగిపోతుండే, బోర్డు జగా మింగిపోతుండే, ఆ జగాలు మింగిపోతుండే, ఈ జగాలు మింగిపోతుండే. కానీ అట్లా జరగలేదు. పైన ఉన్నాడు కదా ఒక దేవుడు కాపాడటానికి, జనాన్ని కాపాడడానికి భగవంతుడు ఉన్నాడు. అందుకోసం ఇలా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ముస్లిం సోదరులకు కబ్రస్థాన్ లేదని పాత కబ్రస్థాన్లో ఒక శవం వస్తే ఆ శవం మనం పెడితే ఎన్నో బొక్కలు వెళ్తున్నాయి. ఆ బాధతో మా కళ్ళలో కన్నీరు వస్తే మీరేం సాయం చేశారు చెప్పండి? చేయలే. తక్షణమే దేవుళ్లాగా సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే సంజు రెడ్డి గారు మంత్రితో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తో మాట్లాడి 5 ఎకరాల భూమి మాకు ఇస్తే మీ కడుపు నొప్పియా? మీకు బాధనా? అరే మంచి పని మీతో కాలేదు, వాళ్ళు చేసేదని మీరు కూడా మొక్కాలే. కానీ మీ కడుపులో గుల్ నొప్పి అయింది. ఆ నొప్పితో మీరు మాట్లాడుతున్నారు. కానీ ఆ తప్పు భూపాలరెడ్డి గారు ఇప్పుడు కూడా మీరు ఆలోచించండి. ఒక మంచి జరిగితే మంచి జరగందని చెప్పండి. కానీ మీరు ఇట్లా మాట్లాడు మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడే ప్రతి దానికి సమాధానం ఉంది. మీతో పాటు మీ ఎంట 40 మంది ముస్లిం సోదరులు ఉండే. ఈనాడు చూస్తే 4 మిగిలిపోయారు. ఎందుకు మిగిలిపోయారు? మీరు చేసే పనికి. మరమల ఏమంటున్నారంటే మైనారిటీ సోదరులకు నేనే చేశాను అన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఖురేష్ వాడలో ఒక ఖురేష్ ఆషూర్ ఖానా, ఆ ఆషూర్ ఖానాకు నేను చేసి ఇస్తాను మంచిగా అన్నారు. ఖాళీ 2 పిల్లలు వేసి విడిచిపెట్టారు. తర్వాత వాళ్ళే సొంత పైసలు వేసుకొని ఏదో ఎమ్మెల్యే గారితో బతిమలాడి, ఎంపీ గారితో బతిమలాడి మళ్ళీ అందంగా కట్టుకున్నారు. ఎందుకండి ఇవన్నీ మాటలు, తప్పు మాటలు చెప్తే మంచిది కాదు. కానీ నేను ఈరోజు మాట్లాడుతున్నాను, వాస్తవంగా మాట్లాడుతున్నాను. మా మీద కేసులు వేసి హైకోర్టును పంపించి 2 నెలలు నారాయణ నుంచి బయట గెంటేసిన ఘనత మీదే. కాంగ్రెస్ నాయకులు చేయలే. కాంగ్రెస్ లో న్యాయం ఉంది, ధర్మం ఉంది, సామాజిక న్యాయం ఉంది వాళ్ళ దగ్గర. అందుకోసం మైనారిటీ సోదరులకు వాళ్ళు కాపాడుతున్నారు. మీరు కాపాడగచ్చారు, మీరు కాపాడలేరు. కాంగ్రెస్ నాయకులు కాపాడు. అప్పుడు అప్పారావు షెట్కర్ కాపాడిండు. నేనే కబ్రస్థానికి 3 ఎకరాల భూమి ఇచ్చానని మీరే చెప్పారు. మీ ఆర్డర్ ఎక్కడ పోయింది? మీ వాట్సాప్ లో రిలీజ్ చేసిన న్యూస్ ఎక్కడ పోయింది? అది మీతో కాలే, అట్లా కాలేదు. ఇట్లా జరిగింది. మరి ఇంకో ఇంపార్టెంట్ మాటలు ఏమన్నానంటే, ఇప్పుడు ఇక్కడ ముక్రి దర్గా అని ఉంది, దాంట్లో ఒక కబ్రస్థాన్ ఉంది. అది ఖురేష్ కమ్యూనిటీ వాళ్లకు కేటాయించింది ఉంది. దానిపైన దౌర్జన్యంగా 145 సెక్షన్ విధించి దాంట్లో అడుగు పెట్టకూడదని ఆర్డర్ జారించిన ఘనత మీదే. 5 పిల్లలు యాక్సిడెంట్ చనిపోయారు. 5 శవాలు తీసుకొచ్చి ఆ కబ్రస్థాన్లో పెడతామంటే అవ్వా అయ్యా చుట్టాలు ఎడుస్తున్నారు. పోలీసు లాఠీలు వచ్చి అడ్డం నిలబడి వాళ్ళకు బాధనివ్వలే. తక్షణమే అప్పుడే ఎమ్మెల్యే గారు నారాయణ గారు ఇన్వాల్వ్ అయ్యి, సురేష్ షెట్కర్ ఇన్వాల్వ్ అయ్యి, అట్లా జరగదు. ఇక్కడ అందరు దయ్యాలు బ్రతుకుతారు లేరు. న్యాయం ధర్మం ఉండాలంటే ఈ శవాలు ఇక్కడే పెట్టాలని మళ్ళీ హుకుం జారీ చేస్తే పోలీస్ పక్కకి వెళ్ళిపోయారు. మరి దానికి ఆ కబ్రస్థాన్కి సురేష్ షెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దానికి కాంపౌండ్ వాళ్ళకి డబ్బులు ఇప్పించిన ఘనత మన సురేష్ షెట్కర్కి దక్కింది అని నేను మనవి చేస్తున్నాను. మరి కృష్ణారెడ్డి గారు దయా దక్షిణ ఉండే ఆ కబ్రస్థాన్కి ఆయన ఉన్న జగ కూడా ఇచ్చిండు. ఇలాంటి మంచి పని చేసుకున్న ఘనతలు వాళ్ళకి దక్కింది. ఇక్కడ ఇవి చేసే పనులన్నీ మీరు మర్చిపోయారు. కానీ మా గుండెల్లో ఉన్న బాధ అలాగే ఉండిపోయింది. మాకు మీరు హింసించే చరిత్ర అలాగే మిగిలిపోయింది. కానీ మీరు కావాలని మేము ఒక్కటి భూపాలరెడ్డి గారు మీకు ఒక్క తప్పు మాట అనలేదు. మీరు జైలు పంపించినా
లాఠీలతో కొట్టించినా, కేసులు వేసినా, మాకు తింపించినా ఎప్పుడొక్క మాట మీకు చెడు అనలే. కామ్గా ఉన్నాం. దేవుడు నసీబ్లో పెట్టిండట జరిగింది. కానీ మళ్ళీ నిండా మీరు మళ్ళీ అటాక్ చేశారు. మళ్ళీ కబ్రస్థాన్ పైన మీరు అటాక్ చేశారు. ఈ మంచి పద్ధతి కాదు. ఈ మంచి పనులు వాళ్ళు చేస్తున్నారు. నడవని గారు ఏం చేశారు అని వాళ్ళు అన్నారు. అయితే నేను మీకు ఒక మాట చెప్తున్నాను. ఎమ్మెల్యే ఎంపీ గారు గతంలో నమాజ్ చదవటానికి ఈద్గా దగ్గర రోడ్ లేకుండే అక్కడ సంబంధిత ముదిరాజ్ సోదరులను అందరినీ చెప్పి పిలిపించి మాకు ఒక రోడ్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీగా నేను మనవి చేస్తున్నాను. మరి హాషమి మస్జిద్ అని ఉంది. దాంట్లో ఒక చిన్న మైనారిటీకి ఒక ఫంక్షన్ హాల్ ఉంది. మరి ఆ ఫంక్షన్ హాల్లో అక్కడ డబ్బులు కేటాయించి ఆ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన ఘనత సురేష్ షెట్కార్కి. మరి ఖురేష్ మస్జిద్ లో అక్కడ డబ్బులు ఇచ్చి మస్జిద్ మంచిగా చేపించిన ఘనత కూడా ఎమ్మెల్యే ఎంపీ కాంగ్రెస్ దే. మరి ఎన్నో జగల కబ్రస్థాన్ కి కంపౌండ్ వాల్ కి జగలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. మీరు ఎవరికి ఏం చేయలే, కానీ కాంగ్రెస్ చేసుకుంటూ వచ్చింది, కాంగ్రెస్ చేస్తుంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ చేతిలో నడిచినాయి. ఇలాంటి తప్పు మాటలతో మా హృదయాల్ని గాయపరచకండి. ముందే మైనారిటీ సోదరులు కష్టాల్లో ఉన్నారు. లేక మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కబ్రస్థాన్కి భూమి ఇప్పేలే. ఇప్పుడు మాకు సంబంధించిన మా భూమి మేము తీసుకుంటే మీ కళ్ళలో నీళ్ళు ఎందుకు, మీ కడుపుల బాధ ఎందుకు? ఇంకా మీరు చెప్పాలి ఇది మంచిగా ఉంది, మంచిగా నడిపేయండి అని చెప్పాలి. కానీ అట్లా జరుగుతా లేదు. అందుకోసం నేను చెప్తున్నాను, నీతో మేము కోరుకుంటున్నాను, ఇలాంటి తప్పు ఆరోపణలు చేయకండి. సమాజాన్ని ఇలాంటి బాధ చెప్పేసి సమాజంలో బ్రతికే హిందూ ముస్లిం సోదరులకు చిచ్చు పెట్టకండి. మళ్ళా చిచ్చు పెట్టే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఈ నారాయణఖేడ్ మంచి నారాయణఖేడ్ వాతావరణం ఉంది, అందరు కలిసి మెలిసి వెళ్ళే నారాయణఖేడ్ ఉంది. కానీ మీరు చెడు మాటలు మాట్లాడుతున్నారు. అందుకోసం మానుకోవాలని నేను మీతో కోరుతున్నాను. మరి మీకు తెలుసు మంచిగా ఒక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, నారాయణఖేడ్లో తిమ్రీస్ అని ఒక బాలికల హాస్టల్ కాలేజ్ ఉంది. మీరేం చేశారు? అక్కడ ఒక మైనర్ పాపపై దాడి జరిగితే ఆ మైనర్ పాప ఒక పాపను జన్మించింది. మైనర్ పిల్ల ఇలా ఎందుకు చేసి ఎందుకు ఏ తప్పుతో జరిగిందని మేము అడగనికి పోతే మైనారిటీ సోదరుల పైన ఫోర్స్కో కేస్ సెషన్ కోర్టులో తింపించిన ఘనత మీదే. ఒక న్యాయం కోసం, ఒక మంచి కోసం ఇంత పెద్ద తప్పు జరిగితే దాని మీద మాట్లాడితే మా పైన కేసులు చేసి రకరకాలుగా మమ్మల్ని తింపుతున్న ఘనత మీదే. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమిలో ఎవరు పైసలు తీసుకుంటూ లేరు, అందరు హాయిగా కూర్చున్నారు. మీరు డబ్బులు వెనుకకు జరిపిస్తే 470కు సంబంధించిన నిరుపేదలు అన్ని కులస్తుల జగాలు ఉన్నాయా ఆ దేవుని గుడి పైన, భూమి పైన. ఆ జరిపినప్పుడు ఒక్కొక్కరికి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వాళ్ళకు అన్యాయం జరిగింది. అంతా భారం మీ వల్ల జరిగింది. అది మీరు వాళ్ళకు అట్లా చేయకపోతే అట్లా జరగకుండేవాళ్ళు. అది తప్పు పని మీరు చేశారు. అగ్రవాల్కి మొత్తం భూమి లీజ్ పైన ఇవ్వటానికి మీరు ఒప్పందాలు చేసుకున్నారు. మరి అగ్రవాల్తో 300 షట్టర్ కట్టిద్దాం, దాంతో లాభం పొందుదాం అని ప్లానింగ్ మీరు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ నాయకులు ఎవరు చేయలే. వాస్తవానికి మీ నాన్నగారి హయాంలో కూడా వక్ఫ్ బోర్డుకి అన్యాయం జరగలే. కానీ మీరు తప్పుడు మాటలు విని మీరు వక్ఫ్ బోర్డులో అడుగు ఖచ్చితంగా పెట్టారు. సాక్షి, ఇన్ని సాక్షి ఆధారాలు మేము మీకు చూపిస్తున్నాం. ఆ భూమిని సర్వనాశనం చేయడానికి రకరకాలుగా కార్యక్రమాలు మీరు సృష్టించారు. కానీ కాంగ్రెస్ రాజకీయ నాయకులు చేయలే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారంలో వచ్చిన తర్వాత రకరకాలుగా మైనారిటీ సోదరులకు న్యాయం జరుగుతున్నది. ఒకరికి ఇల్లు ఇచ్చే, ఒకరికి కరెంట్ ఇచ్చే, ఒకరికి అన్నం ఇచ్చే, ఒకరికి రేషన్ కార్డు ఇచ్చే, ఒకరికి గ్యాస్ సిలిండర్ ఇచ్చే, ఈ అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పుణ్యంతో జరుగుతుంది.
మీ హయాంలో మీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మున్సిపల్లో మీకు ధీటుగా మీ ప్రభుత్వాన్ని ధీటుగా 8 మంది వార్డు సభ్యులు మనోలు గెలిచారు. మళ్ళీ ఇప్పుడు మీరు సవాల్ ఇసురుతున్నారు. నారాయణ ఖేడ్ నాది, కానీ అధికారంలో ఉన్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం. ఎమ్మెల్యే ఎంపీ గారి పుణ్యంతో రేపు అన్ని సీట్లు రావచ్చు. కానీ కొట్టింది అన్నం పెట్టింది రెండు కూడా దమాగ్లో ఉండిపోతాయి. మీరు కొట్టారు, కాంగ్రెస్ నాయకులు అన్నం ఇచ్చారు. అందుకోసం వీళ్ళకు పూజిస్తున్నాం. మీ గురించి మేము నిశ్శబ్దంగా ఉంటున్నాం. అదే మీరు శ్రీరామ రక్షగా భావించి మీరు కేవల్ కామ్గా ఉండండి, మాకు డిస్టర్బ్ చేయకండి, మంచి పని జరిగిన దానికి ముందుకు సాగండి అని నేను మీతో మనవి చేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఇలాంటి ప్రెస్ మీడియా సోదరులకు మభ్య పెట్టకండి. అలా సమాజంలో ఇలాంటి వార్తలు మీరు మీ వయసు ఇచ్చి సమాజాన్ని పాడు చేయొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.